సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రయాణికులతో నిత్యం రద్దీగా ఉంటుంది. దక్షిణ మధ్య రైల్వే ద్వారా వివిధ రాష్ట్రాల ప్రజలు సొంతూళ్లకు వెళ్తుంటారు. ప్రయాణికుల భద్రత కోసం రైల్వే అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్త వహిస్తుంటారు. అయితే ఇంతటి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఓ నరరూప రాక్షసుడు సంచరిస్తుండడం తీవ్ర కలకలం రేపింది. ట్రైన్లో ప్రయాణిస్తూ వివిధ రాష్ట్రాల్లో హత్యలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో సికింద్రాబాద్ స్టేషన్లో ఓ మహిళను దారుణంగా చంపేశాడు. దీంతో ఈ సైకో దారుణాలు వెలుగు చూశాయి. ఇంతకీ ఏం జరిగిందంటే, రైల్వే కిల్లర్ పేరు భోల్ కరం వీర్ జాట్ అలియాస్ రాహుల్. ఇతడు హర్యానాకు చెందిన వ్యక్తి కాగా ఇతడికి చిన్నతనంలోనే ఎడమకాలుకు పోలియో సోకింది. దీంతో చిన్నప్పటి నుంచే ఒంటరిగా ఉండేవాడు. 5వ తరగతి వరకు చదువుకున్న అతడు చదువుకు స్వస్తి చెప్పి కార్మికుడిగా మారాడు. ఈ క్రమంలోనే అతడు దొంగతనాలు, దోపిడీలకు అలవాటు పడ్డాడు. ఇతడిపై ఇప్పటికే రాజస్థాన్, హర్యానా, ఉత్తరప్రదేశ్లలో 10కి పైగా కేసులు నమోదయ్యాయి. కాగా జాట్కు పోలియో సోకడంతో ఎక్స్ప్రెస్ రైళ్లలోని దివ్యాంగుల భోగిల్లో ప్రయాణించడం మొదలుపెట్టాడు. ఇలా దేశమంతా తిరగడం ప్రారంభించాడు. దివ్యాంగుల భోగిల్లో టీసీలు సైతం చెకింగ్ చేయరు కాబట్టి అది అతడికి అనువుగా మారింది. ఇలా రైళ్లలో ప్రయాణిస్తూ హత్యలు చేయడం ప్రారంభించాడు. ప్రయాణికుల వద్ద డబ్బు, నగలు కొట్టేసేందుకు వారి ప్రాణాలు తీయడమే పనిగా పెట్టుకున్నాడు. అక్టోబర్ 17న బెంగళూరు మురుదేశ్వర్ రైల్లో ప్రయాణిస్తుండగా ఓ ప్రయాణికుడితో గొడవపడి అతడి గొంతు నులిమి చంపేశాడు. ఆ తర్వాత అతని వద్ద ఉన్న డబ్బు, విలువైన వస్తువులను తీసుకొని పారిపోయాడు. ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులకు చిక్కని జాట్ మరింత రెచ్చిపోయాడు. హత్యలతో పాటు అత్యాచారాలు చేసి చంపడం ప్రారంభించాడు. పశ్చిమ బెంగాల్లోని హౌరా స్టేషన్లో మరో వృద్ధుడి గొంతు కోసి ప్రాణం తీశాడు. మరో ఘటనలో పూణే కన్యాకుమారి ఎక్స్ప్రెస్లో మరో మహిళపై అత్యాచారం చేసి గొంతు కోసి హత్య చేశాడు. ఈ నెల 14న మరో యువతిని హత్య చేశాడు. కేవలం 35 రోజుల్లోనే 5 హత్యలకు పాల్పడ్డాడు. ఈ ఘటనలన్నిటిపై పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. అయితే యువతిని చంపిన హత్య కేసులో వల్సాద్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తూ నిందితుడిని గుర్తించారు. అయితే జాట్ పోలీసుల నుంచి తప్పించుకు తిరుగుతూ షిర్డీ చేరుకున్నాడు. అక్కడి నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వచ్చాడు. ఆ సమయంలో 9వ నెంబర్ ప్లాట్ఫామ్పై మంగళూరు స్పెషల్ ఎక్స్ప్రెస్ ఆగి ఉంది. ఓ కోచ్లో మహిళ ఒంటరిగా ఉండడం గమనించాడు. వెంటనే సైకోగా మారి ఆ మహిళను గొంతు నులిమి హత్య చేశాడు. ఆమె వద్ద ఉన్న సెల్ ఫోన్, డబ్బులను కాజేశాడు. ఆ తర్వాత అదే రైల్లో పరారయ్యాడు. ఈ ఘటనపై సికింద్రాబాద్ జీఆర్పీఎఫ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అతడి కదలికలపై నిఘా వేసిన వల్సాద్ పోలీసులు నిందితుడిని పట్టుకొని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. జాట్ అరెస్టు సమాచారాన్ని వల్సాద్ పోలీసులు సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులకు అందించారు. దీంతో పీటీ వారెంట్పై జాట్ను హైదరాబాద్కు తీసుకురావడానికి పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. మరి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో సీరియల్ కిల్లర్ వ్యవహారంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.